హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. నా పేరు వెంకట్. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామండి. మా ఊరు సోది సుత్తి లేకుండా, మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. బాధ బయటకు చెప్పుకుంటే మనసు తేలికైపోతుంది అనుకోవడం అబద్ధం. మనిషి చులకనైపోతాడు అనేది నిజం కాదంటారా? కదిలే కాలాన్ని బట్టి మనిషి మారతాడో లేదో కానీ తగిలే గాయాన్ని బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారతాడు. ఇప్పుడు ఎంత గొప్పవాడైనా ఒకప్పుడు అనుభవం లేనివాడే. అందుకే మొదటి మెట్టు ఎక్కడానికి ఎన్నడూ భయపడకు, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ నాటకమే. ప్రతి ఒక్కరూ కూడా వారి వారి పాత్రలో లీనమైపోయి ఉంటారు. ఎప్పటి వరకు అంటే వారి అవసరం తీరిపోయే వరకే. ఇక వారి అవసరం తీరింది అనుకోండి, ఆ పాత్రనే చంపేస్తారు. జాగ్రత్తగా ఉండండి. గుర్తుంచుకోండి, మీరు ఎంత సున్నితంగా ఉంటే మీకు అన్ని సమస్యలు. కాస్త కఠినత్వాన్ని కూడా చూపించండి, లేదంటే మీ వాళ్ళకే కాదు ఈ లోకానికే చులకనైపోతారు. నిజాయితీ గల ఒక్క స్నేహితుడు 1000 మంది బంధువులతో సమానం కాదంటారా? మోయగలిగిన శక్తి ఉన్నవాళ్ళకే భగవంతుడు బరువునిస్తాడు. ఇక నీకు అంతటి శక్తి ఉందని నమ్మి ఆ బరువుని స్వీకరించడమే ఉత్తమమైన మార్గం అవుతుంది. గుర్తుంచుకోండి, కథ మారాలి, కళ నెరవాలి అంటే మనసులో ఉండాల్సింది నిన్నట బాధ కాదు, రేపటిపై కసి. నువ్వు గెలవడంలో ఓడిపోవచ్చు కానీ ప్రయత్నించడంలో మాత్రం ఎప్పటికీ ఓడిపోవద్దు. నీ ప్రయత్నమే ఎప్పటికైనా నిన్ను గెలిపించేది. అర్థమైందనుకుంటా. ఏ వ్యక్తికైనా కూడా తాను తీసుకున్న దానికి గౌరవింపబడడు, తానిచ్చిన దానికి మాత్రమే గౌరవింపబడతాడు. అందుకే ఇవ్వటం నేర్చుకోండి, తీసుకోవడం కాదు. ఈ లోకంలో అత్యంత ప్రశాంతంగా అత్యంత సంతోషంగా జీవించే వ్యక్తులు ఇచ్చే గుణం ఉన్నవారే. ఎందుకంటే వారు ఎవరికీ రుణపడి ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి వారే ఎంతో ఆత్మగౌరవంతో, ఎంతో సంతృప్తితో జీవనం గడుపుతూ ఉంటారు. ఇక వారినే ఈ లోకం కూడా ప్రశంసిస్తుంది, గౌరవిస్తుంది. గుర్తుంచుకోండి, ఒక మనిషికి ఈ 3 లక్షణాలు ఉంటే వారి జీవితం సర్వనాశనం అవుతుంది. 1, ఆదాయానికి మించిన ఖర్చు. 2, అనవసర విషయాల్లో తలదూర్చడం. ఇక 3, మూర్ఖత్వంతో ముందుకెళ్ళడం. మూర్ఖత్వానికి ఇంకా ధైర్యానికి ఎంతో తేడా ఉంది. ధైర్యం అంటే కాలం ఎంత కఠినంగా ఉన్నా, పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా, ప్రత్యర్థి ఎంత బలంగా ఉన్నా ఖచ్చితంగా పోరాడాలి, పోరాడి తీరాలి, ఖచ్చితంగా పోరాడతాను అనుకునేవాడే ధైర్యవంతుడు. కాలాన్ని ఇంకా ప్రత్యర్థుల్ని బలాన్ని తక్కువ అంచనా వేసేవాడే మూర్ఖుడు. ఏం చెయ్యాలి అనేది అర్థం కానప్పుడు మనం చెయ్యాల్సింది ఒక్కటే, కేవలం ఎదురు చూడటం మాత్రమే. అప్పుడు ప్రత్యర్థి ఏదో ఒకటి చేస్తాడు. అప్పుడు మనకు మార్గం కానీ అలాగే ఆలోచన కానీ రెండూ స్పష్టమవుతాయి. అర్థమైందనుకుంటా. కడుపు నిండా తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేయదు. కంటి నిండా నిద్రించి లేచిన వెంటనే మళ్ళీ నిద్ర రాదు. దేనికైనా సమయాలు ఉంటాయి. అలాగే కష్ట సుఖాలు కూడా అంతే. రావలసిన సమయంలో వస్తాయి, పోవలసిన సమయంలో పోతాయి. కావలసిందల్లా కాస్త సమయం, ఇంకా నమ్మకం, అలాగే ఓపిక. గుర్తుంచుకోండి, మన జీవితంలో ఎలాంటి వారితో స్నేహం చేయకూడదు. స్నేహంలో అంకితభావం అనేది ఎప్పుడూ కూడా మంచివారి పట్లే ఉండాలి. చెడ్డవారి పట్ల ఉంటే వారి చెడుతనాన్ని మీరే ప్రోత్సహించినట్లు అవుతుంది. దుర్మార్గులతో స్నేహం చేస్తూ అంకితభావంతో ఎప్పుడూ ఉండకూడండి. ఎందుకంటే అది మిమ్మల్నే నాశనం చేస్తుంది. ఆ నాశనం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఎలాగంటే కర్ణుడి యొక్క దురదృష్టంలాగా. అంతటి దయాగుణం, అంతటి దార్ష్యగుణం, అలాంటి పుణ్యం చేసుకున్న కర్ణుడు కూడా కేవలం ఒక దుర్మార్గుడైన దుర్యోధనుడి స్నేహానికి అంకిత భావంతో ఉండటం కారణంగా ఏమి జరిగిందో మీ అందరికీ తెలియంది కాదు. చివరికి ఆ దుర్మార్గులు కూడా అంతమవుతారు. కానీ వారికంటే ముందు మిమ్మల్ని బలి పశువులుగా వాడుకుంటారు. మిమ్మల్ని ముందు నాశనమయ్యేలా ప్రేరేపిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, తెలివిగా నడుచుకోండి. గుర్తుంచుకోండి, దుర్మార్గునితో వైరం పనికిరాదు, స్నేహము పనికిరాదు. ఎందుకంటే ఒక బొగ్గుని కాలుతున్నప్పుడు ముట్టుకున్నా కాలుతుంది, ఆరిపోయాక ముట్టుకున్నా మసి అంటుతుంది. ఎలా అయినా
ఒక మరక మాత్రం జీవితానికి తప్పకుండా పడుతుంది. కాబట్టి వైరము వద్దు, స్నేహం వద్దు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటారు. గుర్తుంచుకోండి, ఎలాంటి బంధమైనా దాన్ని అతిగా పెంచుకుంటే అది తప్పకుండా శాపంగా మారుతుంది. జీవితంలో ప్రతి వ్యక్తి కూడా కొన్ని వ్యక్తిగత నిర్ణయాలను తీసుకున్నప్పుడు వాటి ఫలితాలను కూడా ఆ వ్యక్తే అనుభవించక తప్పదు. అది మంచైనా చెడైనా. గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మనం ఏదైనా వస్తువును కానీ మనిషిని కానీ బలవంతంగా మన దగ్గరే ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటామో అప్పుడు ఆఖరికి మనకు కేవలం మిగిలేది నిరాశ మాత్రమే. ఎప్పుడైనా కూడా అసంభవాన్ని సంభవం చేయడంతో శక్తి పెరుగుతుంది. ఏదైతే సంభవం అవుతుందో దాన్ని ఎవరైనా చేయగలరు. ఇక ఏది అసంభవమో దాన్నే మీరు కోరుకోండి. ఇక అలాంటి దాన్నే పూర్తి చేయండి. ఆ లక్ష్యాన్ని గెలవడానికి ప్రయత్నించండి. ఆ సంఘర్షణని జయించడానికి ప్రయత్నించండి. ప్రేమ అనేది ఎప్పుడు కూడా అసంభవాన్ని సంభవంగా మారుస్తుంది. ప్రేమలో మాయ కాదు, త్యాగం అనే ఛాయ ఉంటుంది. మోసం కాదు, సర్వం త్యజించే గుణం ఉంటుంది. అర్థమైందనుకుంటా. ఇక నిజం మాట్లాడుకుందామండి. ఇంట్లో ఏడవలేని ఏనుగు పక్కింటికెళ్ళి పకోడీల కోసం ఉల్లిపాయలు కొని వాటిని చూస్తూ ఏడ్చిందంట. దీని జవాబు మీకు కావాలంటే బకెట్ రాని ఇంటర్వ్యూలో ఉంటుందండి తొందరలో. ఆ ఇంటర్వ్యూలో బకెట్ రాని అడిగే తమాషా ప్రశ్నలు, ఆవిడ చెప్పే అర్థం లేని జవాబులు ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? తొందరలో మీకోసం అండి, కమింగ్ సూన్. ప్లీజ్ వెయిట్ ఫర్ ట్రైలర్ అండ్ ఎపిసోడ్ అండి. కొందరిని నవ్వించడానికి, మరికొందరిని కవ్వించడానికి తొందరలో వస్తున్నాం మీ ముందుకు. బకెట్ రాని మాటలు మా బడేయండోయ్. థ్యాంక్ యూ అండి. సీ యూ నెక్స్ట్ వీక్. సైనింగ్ ఆఫ్ వెంకట్.